US లో కూడా కొన్ని we serve some dental clinics there. We are part of some dental clinics in US. We started our learnings very early, 1996, 97 నుంచి. The best of techniques ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత we always believed in teamwork. స్టార్ట్ చేసినప్పుడే ఆ రోజుల్లో చిన్న చిన్న క్లినిక్స్ ఉండేవి, 100 square foot అట్లా. 1996లో we started with 1000 square foot. They're fully air conditioned. All that day possible technology to start చేస్తున్నాం. We always improved every year. కొత్త టెక్నాలజీ కానీ, టీమ్స్ బిల్డ్ చేయడం కానీ, ప్లేస్ పెంచడం కానీ, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ రిలేషన్షిప్ విత్ పేషెంట్స్ మెయింటైన్ చేయడం కానీ. సో అలా ఇప్పుడు ఈ ప్లేస్ ఒకసారి మీరు చూడండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఐ కెన్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో లార్జెస్ట్ boutique, I would say good high quality in every area maintain చేసే places లో, let me come out of any modesty, I think we are there as no less than anyone else. I would say we are there as at the top of it. So ఎవరైనా హెల్త్ కేర్లో ఒక బాగా చేయాలి అంటే రోజుకి 5-6 పేషెంట్, 10 పేషెంట్ చూడగలరు. చాలా మంది పేషెంట్ చూడాలి అంటే ఆ క్వాలిటీ కేర్ అనేది ఇట్స్ గోస్ బై టాస్. అంటే అంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం. ఇట్ కుడ్ బి పేషెంట్స్ వెయిటింగ్ టైం, ఇట్ కుడ్ బి ప్రెమిసెస్ అమ్యూనిటీస్ మెయింటెనెన్స్, ఇట్ కుడ్ బి స్టాండర్డ్ లాస్ట్ మినిట్. అంటే మీరు 8 o'clock క్లోజ్ చేస్తుంటే 7:59కి వచ్చిన పేషెంట్ని అదే స్మైల్తో అదే కేర్తో చేసే ఏ చైర్లో అయినా చేయగలిగితే దట్ ఈస్ ఏ గుడ్ అచీవ్మెంట్ అని మేము అనుకుంటాం. సో అలా ఈ స్మైల్ లైన్ ఇండియాలో ఇట్స్ వెరీ యూనిక్ బికాస్ ఇట్స్ బిగ్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50+ డెంటల్ చైర్స్, 40+ డాక్టర్స్, ఇంకా మనం డాక్టర్స్ పెంచుకుంటున్నాం. ఎవ్రీ చైర్లో ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ అసిస్టెంట్, ఎవ్రీ పేషెంట్ receives the same treatment. So we are proud to achieve that. We are very proud to achieve that. And this is an important thing which I want to convey. Very few places are there like this in India, across the world. Serving every day almost 200 patients, so many doctors, same standard care. So that's one. And we, over years, I think patient trusted us. And you can see a lot of patients, happy patients around. I think we did all right, good things. What kept the trust factor, and we'll continue to do that. We will make sure that whatever image Smileline has, we go up, we'll take care of the patients. We'll take a small break. మా దగ్గర చాలా వేరే సర్వీసెస్ ఉన్నాయి. స్టార్ట్ చేస్తే జనరల్ డెంటిస్ట్రీ అంటే మనకి సో ఎవరికైనా సరే కంపల్సరీ 6 months ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకుంటే మనకి ప్రాబ్లం అనేది దాన్ని ఇనీషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి అది పెద్దది అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సో కంపల్సరీ రొటీన్ డెంటల్ చెకప్ అనేది 6 months ఒకసారి నేను అడ్వైస్ చేస్తాను. సో బేసికలీ ఈ కన్సల్టేషన్ సర్వీస్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే రొటీన్గా పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర వస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి పంపించేస్తారు కదా. అంటే వి యూజ్ వెరీ హై అండ్ ఇంట్రావరల్ కెమెరాస్ అంటారు. ఒకసారి చూపిస్తారు మీకు. వీ టేక్ పిక్చర్స్ ఆఫ్ ఎంటైర్ మౌత్. మన కళ్ళ కనిపించినవి కూడా మంచి హై రెజల్యూషన్ కెమెరాస్తో వాడి పిక్చర్స్ తీసి బిగ్ స్క్రీన్ మీద వాటిని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా మొత్తం ఎగ్జామిన్ చేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ టు ది పేషెంట్. ఇంకొకటి ఏంటంటే చాలామంది పేషెంట్ ఏ ప్రాబ్లంతో వస్తారో మాత్రం చూస్తారు. సో మనం చూసేది ఏంటంటే
ఆ పేషెంట్ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటి, ఆ రీజన్స్ వాళ్ళకి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు దాన్ని ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో దట్స్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెగ్యులర్ డెంటిస్ట్. దట్స్ వాట్ కెప్ట్ us growing and be successful. And next important segment is cosmetic dentistry. Cosmetic dentistry is smile makeovers, teeth whitening, veneers. ఇవన్నీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ సెగ్మెంట్లో చేస్తాం. సో బేసిక్లీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది ఒక జనరల్ వర్డ్. చాలామంది కాస్మెటిక్ డెంటిస్ట్రీ అని చేస్తున్నారు, కానీ చాలా ప్రొఫెషనల్గా స్పెషలిస్ట్లు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఫంక్షనల్గా కూడా మళ్ళీ లాంగ్ టర్మ్లో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ స్మైల్ ఇంప్రూవ్ చేయడానికి కావాలి, రైట్? ఇది 1996-97లో ఇండియాలో ఫస్ట్ ఎవర్ టైం కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేస్తుంది స్మైల్ అండ్ డెంటల్. సో ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసేయాలి స్పెషలిస్ట్ దగ్గర నుంచి అన్ని రకాల ఆలోచించి. సో వీ డూ లామినేట్స్, వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనమాట, ఇంక్లూడింగ్ బ్రేసెస్తో, ఐలైనర్స్తో, లామినేట్స్తో, క్రౌన్స్తో. సో ఇప్పుడు టెక్నాలజీతో ఏంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది కూడా ముందే పేషెంట్ స్మైల్ ముందు ప్రజెంట్ స్మైల్ ఎట్లా ఉంది అండ్ ఒకవేళ స్మైల్ డిజైన్ చేస్తే ఏ విధంగా అవుతారు అనే ఆప్షన్స్ కూడా చూస్ చేసేలాగా ఈ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ ఫేస్లోనే ఆ చేంజెస్ చేసి చూపించి అండ్ నేను ఆ స్మైల్ డిజైనింగ్ అనేది చేయడం అవుతుంది. సో దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ మనం వాడతామండి. డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటారు, అట్లాగే ఫేషియల్ స్కాన్స్ అని ఉన్నాయి, 3D ఎక్సెస్ అని ఉన్నాయి, సో సిమ్యులేషన్ అని ఉంటుంది. సో వీ యూజ్ ఆల్ స్కాన్స్, డిజైన్స్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ అండ్ దానికి సంబంధించిన 3D ప్రింటింగ్ కొన్ని ఉంటాయి. వీటి హెల్ప్తో కంప్లీట్ ఎక్సలెంట్ కాస్మెటిక్స్ చేస్తాయి. సో నెక్స్ట్ స్పెషాలిటీ ఆర్థోడాంటిక్స్. ఆర్థోడాంటిక్స్ అంటే మనకి బ్రేసెస్, అలైనర్స్ అని సో ఏవైతే టీత్ అలైన్మెంట్ గురించి చేసే స్పెషాలిటీ అనమాట. సో మనకి లేటెస్ట్గా అలైనర్స్ అన్నీ వచ్చాయి. అలైనర్స్లో ఏంటంటే మనకి డిజిటల్గా మొత్తం ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేసి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమో పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటే మనకి చిన్నపిల్లలకి స్పెషల్ ప్రివెంటివ్ డెంటల్ కేర్ ఫర్ కిడ్స్. సో ఇది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డివిజన్ ఆఫ్ స్మైల్ లైన్ అనమాట. పీడియాట్రిక్ అండ్ ఆర్థోడాంటిక్ డెంటిస్ట్రీ అంటారు. అంటే మేము పిల్లలు జనరల్గా ఏమంటారు, ఫస్ట్ ఇయర్ పిల్లలు పుట్టాక ఫస్ట్ ఇయర్ నుంచి డెంటల్ చెకప్స్ అవసరం. సో బిట్వీన్ 2.5 yearsకి వాళ్ళకి పాల పళ్ళన్నీ వస్తాయి. 2.5 నుంచి 6 years దాకా వాళ్ళకి ఆ పాల పళ్ళు 20 teeth మెయింటైన్ అవుతాయి. 6 నుంచి 13 లోపల ఆ పాల పళ్ళు 20 పోయి 28 పర్మనెంట్ టీత్ మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్ అంటాం. సో ఒక్కొక్క స్టేజ్లో కొన్ని పాల పళ్ళు ఉంటాయి, పోవాల్సి పోవు. సో ఆ స్టేజ్లోనే మనకి అప్పర్ జా, లోవర్ జా మొత్తం డెవలప్ అవ్వడం, ఆ షేప్ ఫేస్కి ఒక షేప్ రావడం, ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే దానివల్ల కొద్ది ప్రాబ్లమ్స్ రావడం, చాలా హ్యాబిట్స్ అనమాట. అంత ముందు రోజుల్లో చాలామంది పిల్లలు నోట్లో వేర్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు తగిన వేరే డిఫరెంట్ హ్యాబిట్స్ మొదలయ్యాయి. సో మోస్ట్లీ చాలామంది ఈ కంప్యూటర్స్ లేదంటే స్క్రీన్స్ వాడడం వల్ల తలకాయ కొద్దిగా దించేసి, ఎప్పుడు పిల్లలు చాలా ఎంతమంది చూసినా ఇట్లా ఉంటారు అన్నమాట, తలకాయ దించి. సో దానివల్ల వాళ్ళ ఎయిర్వే అంటే గాలి పీల్చడం కొద్దిగా తేడా వచ్చి టాన్సిల్స్ రావడం దగ్గర, అలాగే లోవర్ జా డెవలప్ కాకపోవడం, టంగ్ సరిగ్గా రాకపోవడం, దాంతో పట్టు ముందుకు రావడం, లిప్స్ కలవకపోవడం, రకరకాలుగా ఫేస్ నార్మల్ కాకుండా, బ్యూటిఫుల్ కాకుండా, డెవలప్ కాకుండా ఈ హ్యాబిట్స్ చాలా అర్థం వస్తున్నాయి ఈ రోజుల్లో. ఈవెన్ ఇంత డెవలప్ కండిషన్, ఎంతమంది డెంటిస్టులు ఉన్నా, వాళ్ళు ఎన్నిసార్లు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నా కానీ ఈ హ్యాబిట్స్ని ఎవరు అంటే రూట్ ప్రాబ్లమ్స్ని చాలా తక్కువ మంది డయాగ్నోస్ చేయగలుగుతున్నారు. సో మా ఫస్ట్ నుంచి మా ఎఫర్ట్ ఈజ్ టు హెల్ప్ దిస్ ఎర్లీ టీన్స్ అనే కాకుండా చిన్నపిల్లలు 6 నుంచి 13 years లోపల, 13 to 17 years లోపల, 18 years లోపల. సో వీ గివ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కౌన్సిల్ పేరెంట్స్ అండ్ కిడ్స్ సో టు ఫాలో గుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ దానివల్ల అంటే మంచి ఫేస్ డెవలప్ అవడానికి. చాలాసార్లు ఒక 80% ఆఫ్ ది ఇప్పుడున్న ప్రతి పిల్లలకి చూసే 90% ఆఫ్ పిల్లలకి బ్రేసెస్, టీత్ ఎలిమెంట్ అవసరం. వీళ్ళలో
సరిగ్గా అవగాహన వచ్చి కరెక్ట్ డెంటిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే 80% ఆఫ్ ద వర్క్ అయిపోవచ్చు. సో దానికి మనకి చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉంది. వీ హ్యావ్ 3 pediatric dentists, 6 orthodontic dentists. సో వీ ఫాలో అ ప్రాసెస్ చాలా సిస్టమేటిక్గా. మీరు మంచి పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్తే మెడికల్ నిజామ్స్, ఎల్వి ప్రసాద్ లేదంటే ఎయిమ్స్కి వెళ్తే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారో స్మైలైన్లో వీ డూ దట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఇది ఏదో ఒక మామూలుగా 1-2 డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో రాపించుకొని వచ్చే ప్రాక్టీస్ లాగా కాకుండా వీ టేక్ ఆల్ ద రికార్డ్స్. పేషెంట్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఫొటోస్ తీసుకుంటాం. వాళ్ళు 6 years వచ్చినప్పుడు, 9 years 8 years వచ్చినప్పుడు, ఎవ్రీ 1-2 years వచ్చినప్పుడల్లా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం. మన డెవలప్మెంట్ ట్రాక్ చేస్తాం. చాలా సిస్టమేటిక్గా దాన్ని ఫాలో అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ సజెస్ట్ చేసేస్తాం. సో వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టీమ్ అండ్ our intention is to, it's been 29 years, we treated so many people. Now our intention is to make sure our people get less problems by coming regularly to a dentist and then take initial care. Why Nanak Ramgooda అన్నారు? Okay, ఈ ప్లేస్ నచ్చింది. I felt ఇట్లాంటి ప్లేస్లో వచ్చినప్పుడు పేషెంట్స్కి జనరల్గా ఉండే యాంగ్జైటీ, పేషెంట్స్ ఎవరైనా అందరూ డెంటిస్ట్ దగ్గర కంటే కొద్దిగా భయంతో, కొద్దిగా రిజర్వేషన్స్తో వస్తారు కదా. ఈ ప్లేస్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక మామూలు క్లినిక్ లాగా కాకుండా చాలా ఐ వుడ్ సే సూథింగ్, రిలాక్సింగ్ ప్లేస్ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు అనిపించింది అనమాట. సో ఇది చూస్తే మీకు చాలా ఈజీ టు కమ్ హియర్. మీరు చూసే ఉంటారు లొకేషన్ మనం చెప్తాం. అంతేకాకుండా డిస్టర్బెన్స్ లేకుండా టాప్ ఫ్లోర్లో ఉన్నాం. మనకి there's no other thing, entire floor is ours. So and then ఒకటే ఫ్లోర్లో ఉండడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే we have a lot more control, right? So Nanak Ramgooda has lot of మాకు ఆపోజిట్ అంతా కార్పొరేట్ ఆఫీసెస్. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్ హియర్. బిహైండ్ మణికొండ to Ransingi, a lot of other areas, very very highly dense population, and we have a lot of patients coming from Manikonda nunchi all the way to the traffic dati or Hattix debate. So nice roads are connected here. So plus maaku chaala mandi ఊళ్ళ నుంచి వస్తుంటారండి, ఆంధ్ర సైడ్ కానీ. సో వాళ్ళకి they come here, they can get a checkup done, go to the city, get their work, they can plan anything. So first Smileline, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళచ్చు. రింగ్ రోడ్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ we have a lot of travelers coming from all over other cities నుంచి to this place and from US నుంచి. So this is a nice place. This is a very international in design and very local at heart. So for అందరికి మంచి ప్లేస్ ఇది, మంచి లొకేషన్ అది. కమ్యూనిటీ కాంపిటీషన్ చాలా మీరు ఒక లిమిటెడ్గా వెళ్ళాలని ఆలోచన. యా, గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకు చాలా బ్రాంచ్లు పెట్టి 20-30 ప్లేస్లో ఉండి చాలా ఊళ్ళలో పెట్టచ్చు కదా అని 2000 to 2005 we have started some branches like that. 5 ఆ రోజుల్లో 5 పెట్టామన్నమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి కావాల్సింది ఏంటంటే వెరీ వెరీ హ్యాపీ గుడ్ డాక్టర్స్ కావాలి, టీమ్ కావాలి. సో మీరు 10-15-20 సెంటర్స్ పెడితే డాక్టర్స్ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. చిన్న చిన్న ప్లేస్లు ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండదు. అది పేషెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీ కంట్రోల్ అండ్ క్వాలిటీ కూడా అంత బాగా ఉండదు. సో అందుకని ఇన్ఫ్యాక్ట్ అప్పుడు 4-5 బ్రాంచెస్ ఉంటే అన్నీ తీసేసి ఒకటే పెట్టు. సో వీ కెన్ క్రియేట్ వెరీ గుడ్ వర్కింగ్ కండిషన్ ఫర్ అవర్ డాక్టర్స్. వీ కెన్ గివ్ హైయెస్ట్ ఎక్విప్మెంట్ పాసిబుల్ ఇన్ వన్ ప్లేస్. మీరు 10 ప్లేస్లో ఉంటే అంత మంచి ఎక్విప్మెంట్ అంత ప్లేస్లో పెట్టలేదు. అండ్ దెన్ కంట్రోల్ కూడా ఉంటుంది. బిజినెస్ వైజ్ కూడా ఇట్ మేక్స్ మోర్ సెన్స్ అండ్ spending so much. So we right now in 3 places but have 50+ dental chairs, which is equal to maybe around 20 centers, right? But this way we are very happy that we are giving a very high quality treatment, and we in such all the team, and they love this place.
they not just work, they can share stuff, right? Each place లో ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ 10-20 మంది డాక్టర్లు ఉంటారు. It's a good society, good ecosystem to be around. So wherever we do big sizes with the highest equipment technology possible. లాస్ట్ క్వశ్చన్ అండి, లైక్ ఇదేంటి? రెగ్యులర్గా కామన్ పీపుల్కి అంటే దే వాంట్ టు డూ ట్రీట్మెంట్, సో ప్రైస్ వైజ్ వైజ్గా అఫోర్డబిలిటీ. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మేము బేసిక్గా అనుకుంటారు ఇంత పెద్ద చూసినప్పుడు కూడా లైక్ ఓ మేబీ స్మైల్ అనేది బాగా కాస్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది. సో బేసికలీ ఇంత పెద్ద ప్లేస్ పెట్టడానికి ఫస్ట్ రీజన్ చాలా మందితో కంపేర్ చేసుకుంటే స్మైల్ లైన్ చాలా చాలా రెగ్యులర్ ప్రైసింగ్ అండి. మా మోడల్ ఏంటంటే ఎక్కువ మంది పెద్ద ప్లేస్లు పెడితే మంచి కన్వీనియంట్ ప్లేస్, అదే మంచి కంఫర్ట్ ప్లేస్ ఇస్తే వీ సీ మోర్ పేషెంట్స్. ఒక మామూలు క్లినిక్ రోజు 10 మంది చూస్తున్నామో, అదే మనం 5 times సైజ్ పెడితే తన 50 కాదు 100 people చూస్తాం. సో వీ సీ మా బెస్ట్ పేషెంట్స్ ఈజ్ చిన్న ట్రీట్మెంట్ చేసిన పెద్ద ట్రీట్మెంట్ ఎవరైనా మేము ఈక్వల్ రెస్పెక్ట్తో చూస్తాం. సో బేసికలీ మా మోడల్ ఏంటంటే ఎక్కువ మందిని చూసి ప్లేస్ని వైబుల్ చేద్దాం తప్పితే ప్రైసింగ్ పెంచమని కాదు. సో దానికోసం పెద్ద ప్లేస్ ఉంటాయి. ఓవరాల్గా వెరీ ఐ మీన్ వీ కీప్ దట్ 29 years జర్నీ అండి. మీరు అనేది కరెక్టే, టెక్నాలజీస్ మారుతున్నాయి, దాంతోపాటు మనం దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. బట్ ఫండమెంటల్ వాల్యూస్ అవే ఉంటాయండి. వీ are proud to say that we followed certain values, and that's how we are probably a little different from the many of the dental practices. I just would like to highlight what we believe and what we've been practicing. So ikkada you chuste you can probably focus 5-6 things me baga namam. We should always maintain our patients with the trust unchukovali. సో ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ ఒకటి, తర్వాత మనం ఏం చేసినా రోజు ఈ నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా బెటర్గా చేయాలి, ఇంకా కొద్దిగా ఎక్సలెన్స్లో కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి అని. సో ఇట్స్ నాట్ దట్ వీ కెన్ డూ ఆన్ ద డే వన్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీ డే కొద్ది బాగా చేస్తూ దట్స్ ఎ రోడ్ మ్యాప్ టు ద ఎక్సలెన్స్. తర్వాత వీ ఆల్వేస్ హ్యాడ్ ఏ అప్రోచ్ ఆఫ్ కొలాబరేషన్. అంటే ఏంటంటే మీరు చూడండి, డాక్టర్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉండొచ్చు, చాలా స్కిల్డ్ పీపుల్ ఉండొచ్చు. ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. లేకపోతే బిల్డింగ్ టీమ్స్, బిల్డింగ్ లార్జర్ టీమ్స్ కొన్ని ఫ్యూ ప్లేసెస్లోనే అవుతుంది. సో దట్ హ్యాపెన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కొలాబరేషన్. మనం ఫస్ట్ నుంచి కూడా 1996లోనే ఒకే డెంటిస్ట్ ఉండేటట్లోనే 4 డెంటిస్టులతో మొదలుపెట్టి ఈరోజు ఆల్మోస్ట్ 40+ డెంటిస్ట్ అనమాట. సో వీ ఆల్వేస్ బిలీవ్ పేషెంట్ వచ్చినప్పుడు ఏదో ఒక డాక్టర్ ఒపీనియనే కాకుండా మేము ఏ ప్రాబ్లం కోసం అనుకున్నా ఆ ప్రాబ్లం సంబంధించి 4-5 డాక్టర్లు ఇక్కడే ఉంటారు. ఫస్ట్ ఒక ఒపీనియనే కాదు, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. సో కలెక్టివ్గా, కొలాబరేటివ్గా వీ డిసైడ్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ఇట్ కెన్ బి a 30-year-old dentist, 20-year-old specialist, or a 10-year-old, or a fresher. Everybody bring their own energies. So పేషెంట్కి ఏదో ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన తెలిసిందే నుంచి ఒపీనియన్ కాకుండా ఇక్కడ మన దగ్గర ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్తో మల్టిపుల్ అన్ని బ్రెయిన్స్ పనిచేసి మంచి ఒపీనియన్ బయటకు వస్తుంది. వీ బిలీవ్ దాట్ ఎట్ ఫ్రమ్ ద డే వన్. ఇంకొకటి సర్వీస్ అనమాట. సో వీ ఆల్వేస్ లైక్ నా దగ్గర వచ్చేవాడు ఎవరినైనా కానీ మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ట్రీట్ చేస్తాం. అబ్సల్యూట్లీ వాడికి మేము తీసుకెళ్తే వాళ్ళని ఎక్కడికైనా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే వాళ్ళని ట్రీట్ చేస్తాము. సో అది దానివల్ల మాకు ఎప్పుడు ఆ సర్వీస్ మైండ్ అలాగే ఉండిపోయింది. బిజినెస్ మైండ్ అనేది ఆర్ వాట్ వీ గెట్ అనేది ఇట్ ఆల్వేస్ కమ్స్ లేటర్. సో స్మైలన్ ఈజ్ నోన్ దట్ వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్ అని. ఓన్లీ రీజన్ ఈజ్ we always believe that anyone who's coming in is like our family member.
రైట్. సో అదొకటి బాగా ఫాలో అయ్యాం. మీరు టెక్నాలజీ గురించి అడిగారు. టెక్నాలజీ యూ కెన్ సీ, రైట్, బట్ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ కైండ్ ఆఫ్ కన్వే ఈస్ దట్ వాట్ గేవ్ us this success, so what we followed, right? సో అదొకటి. తర్వాత ఎప్పుడు ఎక్సలెన్స్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, we always believe, మేము స్టార్ట్ చేసినప్పుడే యూఎస్ వెళ్ళి బెస్ట్ పీపుల్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చూసి కొన్ని ఫెలోషిప్స్ చేసి మొదలుపెట్టిన ప్రాక్టీస్ 1996లో. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు we always felt the need of improvement. ఇప్పుడు కూడా half the time I'm in US trying to know what is happening around the best places. In fact, we are the only place in India that we extend some services to US clinics. So that means we are much better than most of the US clinics, right? So this has happened because we always had this learning in our mindset. It's always happened because we always taught each other here. In fact, Nenu almost 18 years I was in teaching. When I started visiting US, I stopped frequently. When I stopped, I was a professor and HOD at head of department for a department of other arts. So adavati tarvata మేము ఎప్పుడు అందరం కూర్చొని ఇంత ముందు ఏం చేసాం, ఎలా చేసాం, ఇంతకంటే బెటర్ ఎట్లా చేయాలి. దిస్ ఇస్ ఆల్వేస్ ఎన్ ఎఫర్ట్ ఎవ్రీ డే. సో అది ఐ థింక్ టెక్నాలజీ ఉన్న నా ఉద్దేశం ఈ యాటిట్యూడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లాంగ్ ఆన్సర్ బట్ యా. సో నానక్రాంపూర్ లొకేషన్ హౌ డు యు ఫైండ్? చెప్పండి సార్. ఎండోడాంటిక్స్ అంటే పళ్ళు క్యావిటీస్ వచ్చినప్పుడు, పళ్ళు పుచ్చిపోయినప్పుడు దాన్ని నుంచి ట్రీట్మెంట్ చేసే, దాన్ని క్లీన్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అది చేసే ప్రొసీజర్స్. పెరియోడాంటిక్స్ అంటే మనకి గమ్ డిసీజ్ అండ్ దాని మెయింటెనెన్స్. సో గమ్ డిసీజ్ మనకి పళ్ళు ఎంత ఇంపార్టెంటో పళ్ళు ఫౌండేషన్, జిగురు, దాని బోన్ అది కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ప్రివెంటివ్గా ఎలా డిసీజ్ రాకుండా చూసుకోవాలి అనే దాని మీద చేసే డిపార్ట్మెంట్ పెరియోడాంటిక్స్. సో పెరియోడాంటిక్స్ అంట. సో మనం పళ్ళకి ఏం వచ్చినా, టీత్కి ఏం వచ్చినా కానీ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. బట్ ఒకసారి చిగుళ్ళు ఎఫెక్ట్ అయితే అది కొద్దిగా ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమే. అది బాగా అడ్వాన్స్ ఐస్ గుడ్ పెరియోడాంటిక్స్ హియర్. వీళ్ళు మనం ఒకటే మెయింటైన్ చేయడమే కాకుండా మన జనరల్ హెల్త్ మీద కూడా డిపెండ్ అయ్యింది. సో దిస్ ఇస్ ద రీజన్ వై వీ ఆల్వేస్ టెల్ అవర్ పేషెంట్స్ టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ జనరల్ హెల్త్ కూడా. వీ డ్రోవ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ సో దట్ ది ఉమెన్, ప్రెగ్నెంట్ పీపుల్ ఆర్ లిటిల్ లేట్ 40s, 50s, 60s ఉండేవాళ్ళు ఉమెన్ అండ్ ఎవరైనా కానీ టు మెయింటైన్ దేర్ జనరల్ హెల్త్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రాస్థోడాంటిక్స్ అండి. అది క్రౌన్స్, బ్రిడ్జెస్ అండ్ ఎడ్జెస్. సో మనకి ఏదైనా మిస్సింగ్ టూత్ ఉంది దాన్ని రిప్లేస్ చేసే స్పెషాలిటీ ఇది ప్రాస్థోడాంటిక్స్. సో ప్రాస్టిక్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ ల్యాబ్ ఉంది. ఇవే ఇన్స్టెంట్గా వెంటనే మనకి అంటారు కదా, పళ్ళు లేనప్పుడు పళ్ళు పెట్టినాము అండ్ రిమూవబుల్ డెంచెస్ పెట్టినాం, హిస్టరీ పెట్టినాం. వీ హ్యావ్ ఏ లేటెస్ట్ CAD CAM టెక్నాలజీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. We've been improving every time on that. So అంతకుముందులా కాకుండా ఇప్పుడు చాలా క్విక్గా, వెరీ ఎఫిషియెంట్గా ఫుల్ మౌత్ రీహాబిలిట్ చేస్తున్నాం. ఇంప్లాంట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ. నెక్స్ట్ ఇస్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. దీనికి మనకి టీత్ ఎక్స్ట్రాక్షన్, విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్, ఏదైనా కరెక్టివ్ జా సర్జరీస్, ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్లో ఇంక్లూడ్ అవుతుంది. So surgery is always very very people are scared wisdom tooth తీయటమన్నా, పన్ను పిగించుకోవడం కానీ. సో మా దగ్గర విజ్డమ్ టూత్ పిగించుకొని హ్యాపీగా నవ్వుతా వెళ్తూ ఉంటారు. We have nice surgical suites, very good surgeons. So I mean wisdom teeth extraction ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. So we generally suggest whether you have a problem or not to get the checkup done. Thank you, Gati. So I think, sorry, let them see the place and then later on. Namaste Andy. Smile Line, మాకు 29 years అయిపోయాయి.
స్మైల్ అండ్ డెంటల్ హాస్పిటల్స్కి ఇప్పుడు కొత్తగా 3వ సెంటర్, పెద్ద సెంటర్ ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో నానక్రమగౌడ సెంటర్లో వెంగి రోడ్ నుంచి ఈజీగా దిగేటట్టు, సిటీలో ఉండే ఎవరికైనా ఈజీగా వచ్చేటట్టు మంచి ప్లేస్లో ఒకే ఫ్లోర్లో ఒక 10,000 స్క్వేర్ ఫుట్ చాలా పెద్దది, అన్ని రకాల కంఫర్టబుల్ ఎమ్యూనిటీస్తో, వెరీ హై అండ్ టెక్నాలజీతో, సేమ్ స్మైల్ అండ్ టీమ్ అందరూ ఇక్కడ ఉండి మీకు సర్వీస్ చేయడానికి మొన్న April 13th ఓపెన్ చేశాం. We invite everyone who are looking for good treatments. Can you please come and visit us and then have an experience. So మేము ఇక్కడ ఫ్యామిలీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు, మీ పిల్లలు, మీ పేరెంట్స్ మంచి ప్లేస్ వచ్చి కూర్చొని కొంచెం సరదాగా we can get in a conversation, have some snacks, and get a checkup done. So ఈ ఏరియా చాలా మంచి highly dense population. So a lot of people can use this place. We are also there in the Srinagar colony, very centrally located, Panchagutta metro station పక్కనే. అలాగే హైటెక్ సిటీ సెంటర్లో కూడా ఉన్నాం. అవి చాలా పెద్ద ప్లేసెస్ అవి కూడా. ఆ ప్లేసెస్ అయినా ఈ ప్లేసెస్ అయినా ఎక్కడైనా కానీ దిస్ ఇస్ సమ్మర్ టైమ్, యూ హ్యావ్ లిటిల్ ఫ్రీ టైం, పిల్లలు వాళ్ళని తీసుకొని యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ హియర్, గెట్ ఎంటైర్ ఫ్యామిలీ చెకప్ డన్. పిల్లలు కావచ్చు, మీకు కావచ్చు, మీ పేరెంట్స్ అయినా. వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ we love senior citizens. We're very good at taking care of them, taking care of their dental needs, quick and very affectionate treatments are done. It could be implants, crowns, bridges, removable dentures, or just simple checkup. Our team love all adult senior citizens. They take good care of them. Same way, we have extremely strong pediatric and orthodontic team. పిల్లలు ఎవరైనా 1 year దాటిన తర్వాత, especially 6 and 13 years మధ్యలో, they can come with their parents, play around in the long corridors. Yeah, we'll show you that pediatric themed places tonight. Get a regular checkup done and know what are good things to do to have a good upper lower teeth, upper lower jaws, the entire facial structure, not to have any big problems like adenoids, airway obstruction, snoring, all that stuff. Right? It's very important for kids, for parents to get their kids and get a regular checkup done. Thank you. So, entire belief in us. The pricing kuda atlagan. We don't believe in differential pricing. ఈ ప్లేస్లో చాలా ఎక్కువ పెట్టాం కాబట్టి, హైటెక్ కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేద్దామని మేము చేయలేము అలా. అండ్ ఆ వాల్యూస్ డోంట్ సపోర్ట్ దట్ వే. సో నేను శ్రీనగర్ కాలనీ ప్లేస్ అయినా ఈ ప్లేస్ అయినా ప్రైసింగ్ సేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కీర్తి. కొంచెం చూడాలి. స్టేట్ అన్ని క్యాంపులో ఫ్రెండ్స్ All smile, huh? Yes, smile. Cheese. Okay. Anjuru,